ఇప్పుడు మనం వరంగల్ జిల్లాలోని గీసుగొండ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గీసుగొండ గుట్ట మీదకి ఎక్కడానికి పోతున్నాం. చూడండి ఈ వీడియోని. ఈ గుట్ట ఎక్కడానికి పోతున్నాం. చూడండి, ఈ గుట్ట ఎక్కినాం. ఈ దృశ్యం చాలా బాగుంది. వరంగల్ జిల్లా అంటే మనకి టక్కున గుర్తొచ్చేది 1163 ఏడి నుంచి 1323 ఏడి సంవత్సరపు మధ్యకాలంలో పరిపాలించిన కాకతీయులు మరియు వారి కాలంలో నిర్మించిన కట్టడాలు యాదికొస్తాయి. కానీ ఈ గీసుగొండలో 800 ఏళ్ల క్రితం నాటి కాకతీయుల ఆనవాళ్లే కాదు, 10,000 నుంచి 12,000 ఏళ్ల క్రితం నాటి ఆది మానవుల చరిత్ర కూడా ఇక్కడ ఉంది. ఇగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్నే పాటిగడ్డ అంటారు. ఇవి గుట్టల కింద ఉంటాయి. అసలు పాటిగడ్డ ఏంటి అంటే, నాటి నవీన శిలాయుగం కానీ పెద్దరాతి యుగం కానీ శాతవాహన రాజుల కాలంలో ఈ కొండ కిందనే నివసించే వాళ్ళు. దీన్నే పాటిగడ్డ అంటారు. ఆది మానవుల రాతి యుగాలలో మొదట వచ్చేది పాత రాతి యుగం. ఇది 5 లక్షల బీసీ నుంచి 10,000 బీసీ మధ్యకాలంలో గడిచిపోయింది. దీని తర్వాత వచ్చేది మధ్య రాతి యుగం. ఇది 10,000 బీసీ నుండి 5,000 బీసీ మధ్యకాలంలో గడిచిపోయింది. ఈ మధ్యరాతి యుగంలోనే ఆది మానవుడు నిప్పును కనుగొన్నాడు మరియు అట్టనే రాతి గొడ్డలను కూడా ఉపయోగించిండు. ఈ మధ్యరాతి యుగం తర్వాత వచ్చేదే కొత్త రాతి యుగం. ఇది 5,000 బీసీ నుండి 3,500 బీసీ మధ్యకాలంలో గడిచిపోయింది. ఈ కొత్త రాతి యుగానికి నవీన శిలాయుగం అని కూడా అంటారు. ఎందుకంటే మధ్యరాతి యుగంలో ఆది మానవుడు రాతి గొడ్డలను జస్ట్ బిచ్చలుగా కట్ చేసి వాడుకునేవాడు. కానీ ఈ నవీన శిలాయుగానికి వచ్చేసరికి ఆది మానవుడు అప్డేట్ అయ్యిండన్నమాట. ఈ రాతి గొడ్డలను నునుపుగా షార్ప్ చేసుకున్నాడు. రాతి గొడ్డలని గ్రూవ్స్ అంటే నూరుడు గుంతల్లో షార్ప్ చేసుకున్నాడు. అయితే ఈ నవీన శిలాయుగం తర్వాత వచ్చేది పెద్ద రాతి యుగం. ఇది ఆది మానవుడి రాతి యుగాలలో చివరిదన్నమాట. ఈ పెద్ద రాతి యుగం 3,500 బీసీ నుంచి 500 బీసీ మధ్య కాలంలో గడిచిపోయింది. ఈ యుగం నుండే ఆది మానవుడు మనుషులను సమాధి చేయడం, దహనం చేయడం ప్రారంభించాడు. అయితే ఈ సమాధులలో రకరకాల సమాధులు ఉంటాయి. డాల్మెన్ సమాధులు, సర్కిల్ స్టోన్ సమాధులు ఉంటాయి. అయితే ఈ గీసుగొండ గుట్ట చుట్టూ ప్రాంతంలో ఈ సర్కిల్ స్టోన్ సమాధులు ఉండేవి. కానీ వ్యవసాయం చేయడం కోసం ఈ సర్కిల్ స్టోన్ సమాధులను తీసేసిండ్రు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పెద్దరాతి యుగంలో ఆది మానవుడు పెద్ద రాళ్లను సైతం కూడా కదిలించాడు. ఈ పెద్దరాతి యుగానికి మరొక పేరు బృహత్ శిలాయుగం. అలాగే ఈ గీసుగొండ గుట్ట వెనక ఒక చిన్న బెడ్ రాక్ మీద నవీన శిలాయుగానికి సంబంధించిన గ్రూవ్స్ కొన్ని ఉన్నాయి. ఈ గ్రూవ్స్లోనే నాటి నవీన శిలాయుగ ఆది మానవుడు రాతి పనిముట్లను పదును చేసుకున్నాడు. ఈ రాతి పనిముట్లు మరియు గొడ్డళ్ళు ఇక్కడ దొరికినాయి. అలాగే ఈ గీసుగొండ గుట్ట చుట్టూ మధ్య రాతి యుగానికి సంబంధించిన రాతి గొడ్డలి గతంలో దొరికింది. ఇప్పుడు మనం ఈ గీసుగొండ గుట్ట దిగి ఈ గుట్ట వెనకాల ఉన్న పాటిగడ్డ మీద ఏమైనా పురాతన వస్తువులు దొరుకుతాయో ఒకసారి చూద్దాం. ఈ గుట్ట వెనకాల ఉన్నాం. ఈ గుట్ట వెనకాల మనకి అనేక రకాల రాతి పనిముట్లు దొరుకుతున్నాయి. ఇగో చూడండి, నాకు ఒక వస్తువు దొరికింది. దీంతో పాటు నాకు ఇక్కడ కాయిన్ లాంటి మట్టి వస్తువు దొరికింది మిత్రులారా. అలాగే మనకిక్కడ పెద్దరాతి యుగానికి సంబంధించిన మట్టి పాత్రలు దొరుకుతున్నాయి. చూడండి, ఇది నలుపు రంగు మట్టి పాత్ర. దీని మీద డిజైన్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఆది మానవుల కాలం తర్వాత 563 బీసీ నుండి 483 బీసీ మధ్యకాలంలో గౌతమ బుద్ధుడు నివసించాడు. ఈ బుద్ధుని కాలం తర్వాత 220 బీసీ నుండి 200 ఏడి మధ్యకాలంలో శాతవాహన రాజుల కాలం నడిచింది. నాటి బుద్ధుడికి సంబంధించిన బోధిసత్వుడి బొమ్మలు, టెర్రాకోటా బొమ్మలు, ఇటుకలు ఇక్కడ లభించినాయి. బుద్ధుని ప్రతిమలు ఇక్కడ ఎందుకు దొరికినాయి అంటే, శాతవాహనులు బుద్ధిజంని ఫాలో అయ్యేవారు.
దీని తర్వాత 543 ఏడి నుండి 753 ఏడి మధ్యకాలంలో చాళుక్య రాజుల కాలం వచ్చింది. ఎందుకో ఈ గీసుగొండ గుట్ట మీద ఉన్న ఈ గుడిని చాళుక్య రాజుల కాలం నాటిదేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఈ గుడి నిర్మాణ శైలి చాళుక్యుల శైలిలాగా చాలా సింపుల్గా ఉంది. చాళుక్యుల అనంతరం 1163 ఏడి నుండి 1320 ఏడి మధ్యకాలంలో కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ గుట్ట పరిసర ప్రాంత భూములలో మధ్యశిలాయుగం, నవీన శిలాయుగం, పెద్దరాతి యుగం, శాతవాహనుల కాలానికి చెందిన అనేక సాంస్కృతిక కళాఖండాలు బయటపడ్డాయి. ఈ గుట్ట వెనకాల ఉన్న ఈ పాటిగడ్డ మీద నాటి నవీన శిలాయుగానికి సంబంధించిన రాతిగొడ్డళ్ళు మరియు శాతవాహనుల కాలం నాటికి సంబంధించిన టెర్రాకోట మట్టి పాత్రలు ఉన్నాయి. వాటి కోసం నేను అన్వేషిస్తున్నా. చూడండి మిత్రులారా, ఇక్కడ నునుపుగా స్మూత్గా చేసిన నవీన శిలాయుగానికి సంబంధించిన రాతి పనిముట్టి ఇది గ్రూప్స్లలో నునుపుగా చేస్తారు. ఇదిగో నేను ఆ గుట్ట ఎన్నుకున్నా ఎవరిదాకా. ఇప్పుడు గుట్ట ముందుకు వచ్చిన అయితే నాకు ఫుల్ దూపు అవుతుంది. ఒకసారి నాకు ఇక్కడ నీళ్ళు ఉన్నాయి, ఇక్కడ నీళ్ళ దగ్గర పోయి నీళ్ళు పడతాను. నీళ్ళు చాలా క్యూట్గా ఉన్నాయి.